మనస్సు అంటే ఏమిటి అంటే, మనం కళ్ళు తెరిచి చూసిన రూపాన్ని కానీ, చూసిన సంఘటన కానీ, అది మనలోకి వెళ్ళినప్పుడు మనం కళ్ళు మూసుకోగానే మనకి ఆ రూపం మళ్ళా గుర్తొస్తూ ఉంటుంది. దానికి మనస్సు అంటే వేరే రూపం ఏమీ ఉండదండి. మనం లోనకి తీసుకున్నది అవన్నీ గూడా మళ్ళా మనకి గుర్తొస్తూ ఉంటాయి. దానికి యోగులు ఒకటే చెప్పారు. ఏమిటి అంటే, కోరికలు, ఆలోచనలు, సంకల్పాల సముదాయమే మనస్సు అని. అంటే కోరికల గురించి మనం చూసుకుంటే, ఇప్పుడు ఒకటి ఏదైనా చూసాం. అబ్బా! చాలా బాగుంది, ఉంటే బాగున్ను అనుకున్నామనుకోండి, అది మనకు లోనగా మనసుగా తయారైపోతుంది. ఆలోచనలు మొన్నెవరైనా ఏదైనా అంటే దాని గురించి పదే, 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 పదే తలుచుకుంటే అది కూడా మనసుగా ఏర్పడిపోతుంది. ఇక సంకల్పము. నేను ఈ పని చెయ్యాలి అనుకోవడమే ఒక రకంగా సంకల్పం. దాని గురించి ప్రయత్నం చేయడం, పదే పదే తలుచుకోవడం, అది కూడా మనసుగా తయారైపోతుంది.